మీ ఇంటికి ఎవరో చేతబడి చేశారు. మీ కుటుంబం మొత్తం సర్వనాశనం అయిపోతుంది. ఆఖరికి మీ పిల్లల ప్రాణాలకే ముప్పు ఉంది. ఇలాంటి మాటలు వింటే ఎవరికైనా గుండె గుబేల్మంటుంది. అతను మాత్రం ఇలా మంత్రాల పేరుతో మాయ మాటలు చెప్పాడు. నెగటివ్ ఎనర్జీ ఉందంటూ నమ్మించాడు. ఇంట్లో మగవాళ్ళు లేని సమయం చూసి ఆడవాళ్లను టార్గెట్ చేసి వారి నుంచి డబ్బులు వసూలు చేశాడు. చివరికి సీన్ రివర్స్ అయింది. ఎవరా వ్యక్తి? అతని మాటల్లో వాస్తవం ఎంత? అతన్ని పోలీసులు ఎందుకు అరెస్టు చేశారు? మీ ఇంటికెవరో చేతబడి చేశారు. మీ కుటుంబం మొత్తం సర్వనాశనమైపోతుంది. మీ పిల్లల ప్రాణాలకే ముప్పుందంటూ భయపెట్టి మోసాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తి మోసం చిత్తూరు జిల్లాలో రట్టయింది. అబద్ధపు మాటలు చెప్పి భయాన్ని పుట్టించి ఇంట్లో మగవాళ్లు లేని సమయంలో ఆడవాళ్లను లక్ష్యంగా చేసుకుని డబ్బులు గుంజుతున్న ఓ నకిలీ బాబా గుట్టును స్థానికులు గుర్తించారు. పలమనేరులో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. చిత్తూరు జిల్లా పలమనేరు దండపల్లి రోడ్ షాదీమహల్ ప్రాంతంలో ఓ నకిలీ ఫకీరు బాగోతం బట్టబయలైంది. ఇళ్లల్లో మగవాళ్లు లేని సమయం చూసి ఫకీరు వేషంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి వసూళ్లకు దిగాడు. 10-50 రూపాయలిస్తే తిరస్కరిస్తూ ఏకంగా 1000 రూపాయలు డిమాండ్ చేశాడు. ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉందని, పిల్లలు భర్తలకు కీడు జరుగుతుందని మహిళలను భయభ్రాంతులకు గురిచేశాడు. మంత్రాల కాగితాలు తీసి చూపుతూ బురిడీ కొట్టించాడు. మీ ఇంటికి చేతబడి చేశారు, దాన్ని తీయాలంటే 2000 రూపాయలివ్వాలంటూ వసూలు చేయడం మొదలుపెట్టాడు. 2 ఇళ్లలో అలా సొమ్ములు వసూలు చేసిన ఆ వ్యక్తి 3వ ఇంట్లో వసూలు చేస్తుండగా కొందరు యువకులు గమనించి అతడిని పట్టుకున్నారు. మా ఊరు పలమనేరు, నేను దండపల్లి రోడ్లో షాదీమాల్ ఎదురుగా ఉంటాము. ఈ రోజు ఒక అతను ఇంట్లో ఎవరు మొగలు లేనప్పుడు ఆడోళ్ళు ఉండే టైంలో ఇండ్ల దగ్గర వచ్చి పకెట్ డ్రెస్ వేసుకుని వచ్చి ఇండ్ల దగ్గర అంతా పోయి డబ్బులు అడుగుతా ఉన్నాడు. 150 ఇస్తే తీసుకోకుండా 1000 ఎలా మీ ఇంట్లో చెట్టు దృష్టి ఉండదు ఏమంటే అబద్ధాలు చెప్పి ఇంట్లో 500 ఇంకో ఇంట్లో 1300 తీసుకొని పారిపోతా ఉంటే మేము పట్టుకొని విచారిస్తే ఫస్ట్ పేరు చెప్పి వేరే బల్లారి అని చెప్పినాడు. మళ్ళా పోలీస్ స్టేషన్ పిలుచుకొని వచ్చి విచారిస్తే నా పేరు కిరణ్, నాయన పేరు రాము, నా తమ్ముని పేరు అర్జును అని చెప్పి ఇచ్చేస్తున్నాడు. హిందూ అతను ముస్లిం వేషం వేసుకుని వచ్చి డబ్బులంతా అడుగుతున్నారు. ఎవరి దగ్గర అంటే వాళ్ళ దగ్గర ఇంట్లో దేవుని పేరు చెప్పి అల్లా పేరు చెప్పి డబ్బులు అడుగుకొని అన్నదానం చేపిస్తాను, ఖురాన్ చదివిస్తానని చెప్పి దొంగ పనులంతా చేస్తా ఉన్నాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా నకిలీ బాబా బీదర్కు చెందిన కిరణ్ గా గుర్తించారు. 3 ఏళ్లుగా మోసాలకు పాల్పడుతున్నాడని, మగవాళ్లు లేని ఇళ్లనే ఇతడు టార్గెట్ చేసినట్లు తేలింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పదంగా ఎవరు కనిపించినా పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఇట్లా ఎవరో బయట ఊరి నుంచి వచ్చి అతను అందరినీ ఇళ్ళ కాడ పోయి ఆడవాళ్ళంతా ఏమారిచ్చి 10 రూపాయలు ఇస్తే 5 రూపాయలు ఇస్తే తీసుకోకుండా 1000 వల్ల 2000 వల్ల 3000 మీ పిల్లోళ్ళకి కానీ మీ భర్తలకు కానీ ఏమో చెడు ఉంటుంది, మీ మీద ఏమో దృష్టిగా ఇది ఉంటుంది అని చెప్పి ఏమారిచ్చి జోల్లో చేసి నేను 10 రూపాయలు ఎత్తుకుంటా ఉన్నాను కదా, ఇప్పుడు ఏమొస్తుందో చూడండి అని ఏందో మంత్రాల్లో రాసిండేది పేపర్ ఎత్తి దాంట్లో చూపించి వాళ్ళని నమ్మించి వాళ్ళని దగ్గర 500 తీసుకొని ఒక 1300 తీసుకొని వచ్చినారు. మళ్ళీ నాకు కూడా వచ్చి చెప్పినారు. నేను వచ్చినాను, కంప్లీట్ ఇస్తాము సార్ తీరుకని. సార్ చర్య తీసుకొని సరేమ్మా అన్నారు. ఏమంటే ఇట్లా వాళ్ళు చాలా మంది ఉన్నారు, మీరు అట్లా భద్రించాలనేసి కోరుతున్నాం సార్లకి. మేము ఈ మధ్య కాలంలో మనకు కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి. దాంట్లో ముఖ్యంగా ఈ ఫకీర్లని సాధు వేషంలో ఇట్లా ఇండ్ల దగ్గరికి వచ్చి ఈ అమాయక ప్రజల్ని మోసం చేసే ఉద్దేశంతో మీ ఇంట్లో దుష్టశక్తి ఉందనో, లేకపోతే మీ జబ్బులు నయం చేస్తామనో, మీకు సంపాదన కలిగే విధంగా మార్గం చేస్తామని చెప్పి కొంత మాయమాటలు చెప్పి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారనేది మా దృష్టికి వచ్చింది. ముఖ్యంగా పబ్లిక్ కూడా దీనిపైన అవేర్నెస్ కలిగి ఉండాలా. అటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నా కానీ సస్పీషియస్ గా ఎవరన్నా మీ ఏరియాలో తిరిగితే ఇమ్మీడియట్ గా మా నెంబర్కి కానీ లేదా డైల్ 100కి కానీ 112కి కానీ కాల్ చేసి తెలపాల్సిందిగా ప్రజలకి మా తరపున విజ్ఞప్తి. అటువంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నమ్మద్దండి. అదంతా కేవలం ఒక కుట్రపూరితంగా జరిగే ఈ ఫైనాన్షియల్ ఫ్రాడ్ అంతే అది. కాబట్టి
పబ్లిక్ దీనిపైన అవేర్నెస్ కలిగి అటువంటిది ఏదైనా ఉన్నా కానీ మా దృష్టికి తీసుకొని వస్తే మేము ఖచ్చితంగా వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాం. మూఢనమ్మకాలతో మోసగాల వలలో పడొద్దని, అపరిచితులు ఇంటికి వచ్చినప్పుడు గుడ్డిగా నమ్మవద్దని ప్రజలను పోలీసులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఒంటరి మహిళలు అప్రమత్తంగా ఉండాలన్నారు.